విజయనగరం జిల్లాలో జిందాల్ నిర్వాస బాధితులైతే ఈరోజు ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంతవరకు కూడా జిందాల్ కంపెనీ పేర తీసుకున్నటువంటి ఈరోజు ఆ భూములకైతే మాత్రం ఎటువంటి స్థితిగతి లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మరోవైపు జిందాల్ కంపెనీ కూడా ఇతర కంపెనీలు కూడా అమ్ముతున్నారంటూ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆనాడు మా నుండి 16 సంవత్సరాల కిందటైతే సుమారుగా 2,500,000 రూపాయలు మాత్రమే మాకైతే ఇచ్చైతే మా దగ్గర భూములు అయితే తీసుకున్నారు. ఇంతవరకు కూడా మాకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ అలాగే దానికి సంబంధించినటువంటి భూమి హక్కుదారులకు కానీ ఎవరు కూడా ఉద్యోగాలు కానీ ఎటువంటి ఉపాధి కానీ కల్పించకుండా అయితే మాత్రం అలాగే కాలయాపన చేస్తున్నట్టు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే మనతో పాటు ఆ బాధితులు అయితే ఉన్నారో బాధితులతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా అసలు ఏం జరిగింది, అసలు ఈరోజు ఇంత భారీ ఎత్తున ఈరోజు ముందుకు రావడానికి కారణాలు ఏంటి, ఏం జరుగుతుంది? జిందాల్ ఫ్యాక్టరీ వాడు భూములు రైతుల దగ్గర నుండి తీసుకున్నప్పుడు కేవలం జిందాల్ ఫ్యాక్టరీ పెడతాం, అల్యూమినియం ఫ్యాక్టరీ పెడతామని చెప్పారండి. అల్యూమినియం పెడతామని చెప్పారు. ఇప్పుడు అల్యూమినియం ఫ్యాక్టరీ పెట్టకుండా ఇప్పుడు ఏమని పార్క్ ఇద్దామని గవర్నమెంట్ ట్రై చేస్తుంది. కానీ రైతులకి అప్పుడు రేటు ప్రకారంగానే రైతులకు డబ్బులు ఇవ్వకుండా మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం, మీకు ఇల్లు కట్టించిస్తామని చెప్పేసి అప్పుడు మోసం చేసి రైతులకి పిల్లలకు ఉద్యోగాలు పేర్లు రాసుకుని వెళ్ళిపోయి నెలకు 2,500 చొప్పున ఇచ్చిన తర్వాత 2,00,000 రూపాయలు అప్పుడు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఏమని మేము అమ్మేస్తున్నాము, సైట్ ఇంకోటికి అమ్మేసుకుంటున్నారు. వాళ్ళు అమ్మేసుకుంటే మాకు ఉద్యోగాలు లేకపోయి రైతులు గిట్టుబాటు ధర లేకపోతే ఇప్పుడు రైతులు గిట్టుబాటు ధర లేదు, పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఇంకో కంపెనీ వాడికి అమ్ముకుంటే వీళ్ళు ఏమైపోవాలి, రైతాంగం ఏటైపోవాలి? రైతులు ఇప్పటికే పాపం చెట్టు పుట్ట లేకుండా ఇల్లు బాగులు లేకుండా తిరుగుతున్నారు. ఈ రైతులకి ఈ భూములు రైతులకి చెందాలి. లేకపోతే జిందాల్ ఫ్యాక్టరీ వాడు పెట్టమనండి. ఆడు ఇంకోటి కమ్ముకున్నప్పుడు పెడతామంటేనే ఇచ్చారు, పెట్టకపోతే ఇవ్వరు కదా. అది కాకుండా ఇప్పుడు తాటిపూరి వాటర్ని దానికి మళ్ళీ డైవర్ట్ చేస్తానంటండి. ఎందుకంటే తాగునీరు సాగునీరు అనేసి ఇచ్చారు. ఇచ్చింది ఏమిటి ఫ్యాక్టరీలకి పార్కులకి ఇచ్చేలాగుంటే దాని మీద జనాలకి ఇబ్బంది అవుతుంది, రైతాంగానికి ఇబ్బంది అవుతుంది. దీని మీద ఏంటంటే ఈ గవర్నమెంట్ కానీ జిందాల్ వచ్చి కానీ రైతులతో మాట్లాడి ఏదైనా పరిష్కారం చూపించకపోతే, రైతులకు తగిన న్యాయం చేయకపోతే ఎంతవరకైనా వెళ్తాము, ఎంతవరకైనా పోరాటం చేస్తాం. డిమాండ్స్ ఏం లేదండి. మాకు రైతులకు ఇచ్చే ఆ రోజు హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు. ఇల్లు కట్టి ఇస్తాము, ఇల్లు పోయే వాళ్ళకి అన్నారు, అది ఇవ్వలేదు. ఆ సాగుకి రైతులకి డబ్బులు ఇస్తాము, వాళ్ళు కూడా ప్యాకేజీ ప్రకటిస్తాము అని చెప్పారు, అది ఇవ్వలేదు. అలాగే ఈరోజు రైతులకి 14 సంవత్సరాలు షేర్లు ఉంచుకొని రూపాయి వడ్డీ లేకుండా ఈ 14 సంవత్సరాలు కూడా ఫ్రీగా ఆ రోజు 2,05,000 ఇస్తామన్నారు. ఆ 2,05,000 ఈరోజు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మీరు డబ్బులు తీసుకోకపోతే మీ డబ్బులు కంపెనీ ఇవ్వదు, డబ్బులు పోతాయని కొందరు బ్రోకర్లు తయారు చేసి బ్రోకర్ల ద్వారా ప్రచారం చేశారు. ప్రచారం చేసి ఆ బ్రోకర్కి 1,00,000కి 5,000 బ్రోకర్కి కంపెనీ ఖర్చుల కింద 10,000 రూపాయలు వసూలు చేశారు. మీరు పబ్లిక్గా వచ్చి ప్రతి విలేజ్లో మీరు ఎంక్వైరీ చేయండి. ఇది కేవలం కనకారావు చేసిన పని. అలాగే ఈరోజు కూడా ఇక్కడ పంచాయతీలోని భూములు పోకుండా కొందరున్నారు, ఆ బ్రోకర్లు తయారు చేసి వాళ్ళ ద్వారా ఉద్యమం లేపుతున్నాడు. లోకల్గా ఎవరు ఈ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నారో ఆ సపోర్ట్ చేసే వాళ్ళకి యాంటీగా ఒక వర్గం తయారు చేసి ఇలా వాళ్ళకి గొడవలు పెట్టి ఇబ్బంది పెడుతున్నాడు. ముందు కనకారావుని మన రైతుల ముందుకు తీసుకొచ్చి రైతులకు ఆ రోజు ఏం హామీ ఇచ్చాడు, ఆ హామీ నిలబెట్టాడా లేదా విచారణ చేసి ఆ హామీలని నిలబెట్టేటట్లు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కూడా కోరుచున్నాము. ఈ లేని పక్షంలో ఉధృతం చేసి అఖిలపక్షంతో పెద్ద భారీ మీటింగ్ పెట్టి ఈ రైతులకి నినాదాలు చేస్తాము, పబ్లిక్గా అడ్డుకుంటాము వర్కుల్ని. ఇంతవరకు కూడా జిందాల్ కంపెనీ ఆ రోజు మీకు కంపెనీ పెడతామని అక్కడికి అందరికీ కూడా ఉపాధి కల్పిస్తామని చెప్పింది. ఇంతవరకు కూడా ఎటువంటి పనులు కానీ పూర్తి చేయలేదు, ఎటువంటి విధంగా లేదు. మరి కొంతమందికి శిక్షణ ఇస్తున్నామని చెప్తున్నారు. ఈరోజు చూసుకుంటే కొంతమందికి ఇతర కంపెనీలకు కూడా ఆ యొక్క మీరు ఇచ్చినటువంటి భూమిని కూడా అమ్ముకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టి వాళ్ళకి మేము ఆ రోజు 2,05,000 మా రైతులకు ఇచ్చారు. ఈరోజు వాళ్ళకి ₹1,00,000 ఒక్కొక్క ఎంఎస్ఎంఈ పార్క్ ఒక్కొక్క కంపెనీకి అమ్ముకోవడానికి చూస్తున్నారు. అమ్ముకోనియండి, మా రైతులు న్యాయం చేయమనండి. కంపెనీ ఏది వచ్చినా మాకు అభివృద్ధి కావాలి, కంపెనీకి వ్యతిరేకం కాదు. కానీ మాకు ఇక్కడ ఉన్న రైతులకు జరిగిన అన్యాయాన్ని న్యాయం చేసి వాళ్ళకి ట్రైనింగ్కి చదువుకున్న కుర్రాళ్ళు మధ్యలో చదువులు ఆపేసి ట్రైనింగ్కి తీసుకెళ్లారు. ట్రైనింగ్కి తీసుకెళ్ళిన కుర్రాళ్ళకి ఎవరికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు, కానీ వాళ్ళ తల్లిదండ్రులకు రిటైర్మెంట్ ఇచ్చారు. ఇది ఎంతవరకు న్యాయమో? ఆ న్యాయం జరగాలి. జరిగిన వరకు ఈ పోరాటం ఉధృతం చేస్తాం.
చూసాం కదా, ఇదంతా కూడా ఒకటే తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏదైతే జిందాల్ కంపెనీ ఆ రోజు ఇచ్చినటువంటి మాట అయితే ఈరోజు తప్పింది. అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి భూములు కూడా కొంతమందికి రమ్మికి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరి కొంతమంది అయితే ఇక్కడ ఉన్నారు. చెప్పండి అసలు ఏంటి మీ డిమాండ్స్ అంటే అసలు ఏం జరిగింది అక్కడ? అసలు సాగులో ఉన్న వాళ్ళకి డబ్బులు వాళ్ళతో డబ్బులు ఇస్తున్నారు, ఉద్యోగులు ఇస్తున్నారు. జిందాల్ వస్తేప్పుడు ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు, ఉద్యోగం ఇవ్వలేదు. అతని కాడికి వెళ్తే మాకు సంబంధం లేవమ్మా, రాజుగారితో మాట్లాడుకోండి అంటారు. రాజుగారి కాడికి వెళ్తే రాజుగారు మేము న్యాయం చేస్తామమ్మా, అతను వస్తే ఏదైనా వస్తుంది, అతను నిజమనేది ఏంటి చెప్పరు. అసలుకి తిరిగి తిరిగి మన వాళ్ళు ఇచ్చిపోవడం తప్ప వాళ్ళు వచ్చి మాకు న్యాయం చెయ్యట్లేదు అంతే. మరి ఉద్యోగాలు లేవు, డబ్బులు లేవు. సాగులోని పొలం తీసుకున్నాడు, 2 ఎకరాలు 3 ఎకరాల పొలాలు. ఆ కనకరావు వస్తే ఏదైనా అతను అందరిలో వచ్చి నిజం ఒప్పుకోవాలి. అతను ఎవరికి ఇచ్చారో అనేది చెప్పాలి. అతను చెప్పట్లేదు, వీళ్ళు ఎక్కడ చెప్పట్లేదు. తిరిగితే ఏంటంటారు, పట్టాలు లేవు అంటారు. సాగులోనే తీసుకున్నారు. అప్పుడు సాగులోని అప్పుడు తీసుకుంటప్పుడు ఇప్పుడు పట్టాలు ఎలాగొస్తాయి? సాగులకు కూడా న్యాయం చేస్తున్నారు. ఆ సాగులకి డబ్బులు లేవు, ఉద్యోగాలు లేవు. వాళ్ళతో సమానంగా చూస్తాం అమ్మన్నారు, 2 లేవు. మరి న్యాయం మీరే జరపాలి, కొంచెం మీరే చెయ్యాలి. నాకు నేను 4 ఎకరాలు, నాది కెల్తంపాలెం పంచాయతీ అండి, కరకబాంజూరు. టెచ్చిబాబు నా పేరు. నాకు 4 ఎకరాలు 40 సెంట్లు పట్టా ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి టైంలో. ఇక్కడ అప్పుడు పూర్వం మాకు పట్టాలు లేవు. రాజశేఖర్ రెడ్డి టైంలోనూ సాగులు ఊళ్ళు చేసుకుంటే వాళ్ళకి పట్టాలు లేకపోతే దరఖాస్తులు పెట్టుకోమంటారు. దరఖాస్తులు పెట్టుకున్నాం. 2-3 నెలలు పోయిన తర్వాత ఇక్కడ సీఎం గారు రోజు అప్పుడు రవిబాబు టైంలో ఎమ్మెల్యేగా ఉండేవారు. ఇద్దరు కలిపి మా చేతుల మీదకి ఇచ్చిన పట్టా ఉంది, దాని మీద అటాచ్మెంట్ ఉంది. ఆ జడ్జిమెంట్ తెస్తే కానీ భూమి రిజిస్ట్రేషన్ అవుతాను. ఇప్పుడు మీకు జిందాల్ కంపెనీ నుండి ఎటువంటి న్యాయం కావాలి? ఈరోజు ప్రభుత్వం మీకు ఏ విధంగా న్యాయం చేయాలి? ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నాము, మరి మా జిందాల్ కంపెనీ కడతారని భూములు మా దగ్గర తీసుకున్నాం. మీకు కాకుండా మా పిల్లలని బాగుపడతారని నలుగురితో అందరూ అప్పుడు మేనేజ్మెంట్ మా పెద్దలు డైరెక్టర్ రఘురాజు గారు ఎమ్మెల్సీగా పెద్దలు వాళ్ళందరూ ఒప్పించి మీ ఫ్యాక్టరీ వస్తే పిల్లలు బాగుపడతారని ఆయన మాట మీద ఇచ్చాం. మరి ఉద్యోగాలు జీతాలు లేవంటే మరి కంపెనీ కడతారని, మా పిల్లలు బాగుపడతారని, మాకు ఉద్యోగాలు ఇస్తారని కదా మేము భూములు ఇచ్చాం. 2 లక్షలకి 4 లక్షలకి భూమి ఎవరు ఇచ్చేస్తారండి. మరి ఇప్పుడు 50 లక్షలు 60 లక్షల భూమి ఇప్పుడు ఖరీదు. ఇప్పుడు 4 లక్షల 10,000 ఇచ్చి భూమి తీసుకున్నారు. మరి ఆమె బాగుపడకపోయినా మా పిల్లలు మనవరాలు వాళ్ళని బాగుపడతారని పెద్దలు ఉన్నారు. పెద్దలు ఏది చెప్తే పెద్దల మాటలని ఇచ్చాం. ఇప్పుడు ఆ ఉద్యోగాలు 58 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఇచ్చేసి ఆ డబ్బు 3 లక్షలు కొంతమందికి వేశారు, చాలామందికి వేశారు. ఇప్పుడు ఉన్న లెవెల్లో ఇంకో 10 మంది 20 మంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు అప్పుడు 2000 ఫస్ట్ నుంచి 2000 నుంచి జీతాలు వేశారు. 2000 నుంచి 2500, 3000, 3500, అలాగే 6000, 6500, 8000. మొన్న 2 నెలలకి అంతగా 11,000 వేశారు. ఇప్పుడు వాళ్ళకి ఇది అయిపోయిన తర్వాత ముందు వాళ్ళకి ఇచ్చేస్తారు. 3 లక్షలు ఇచ్చేసి పంపుతారు. చూసాం కదా, వీళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులంతా కూడా ఆ రోజు మా కుటుంబాలు అలాగే మా పిల్లలు అందరూ బాగుపడతారంటేనే మేము ఆ రోజైతే ఈ యొక్క భూమి ఏదైతే ఉంది భూమి అంతా కూడా ఆ జిందాల్ కంపెనీకి అయితే మేమైతే ఇచ్చాము. ఈరోజు జిందాల్ కంపెనీ పూర్తిగా అక్కడ లేకుండా అయితే మాత్రం చేస్తుంది. ఈరోజు చూసుకుంటే ఇతర కంపెనీలకు కూడా అక్కడ ఉన్నటువంటి భూములు కూడా అమ్ముకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఎలా అయినా సరే మాకు ప్రభుత్వం దీనిలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని అయితే ఈరోజు ఇక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.